డియర్ ఫ్రెండ్స్, మొదట్లో మేము గంపా నాగేశ్వరరావు నేను ఈ ఇంపాక్ట్ ప్రారంభించినప్పుడు చాలామంది మమ్మల్ని ఎగతాళి చేశారు. మీరిద్దరు వెర్రివాళ్ళు అన్నారు. నిజమే అన్నాం. ఎందుకంటే మీరు బాగా సంపాదిస్తూ కష్టపడి సంపాదిస్తూ ఆ డబ్బుల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి పెట్టి ఈ స్టైఫండ్ బస్ పాస్ రూపంలో ఇస్తున్నారు. మీ ఇంట్లో డబ్బుల చెట్లు ఉన్నాయా అని నన్ను అడిగారు. ఆయన మిషన్ ఉందా అని అడిగారు. అయితే దానికి ఒకటే సమాధానం చెప్పాం. లేదండి, డబ్బులు అనేవి పావురాలు లాంటివి. పావురాల్ని మనం పంజరంలో పెట్టి జాగ్రత్తగా డోర్ వేసేసి అప్పుడప్పుడు గింజలు వేసి పెంచుతూ ఉంటే అది అవకాశం వచ్చినప్పుడు ఎగిరిపోతుంది. అలా కాకుండా పావురాల్ని మనం గ్రౌండ్లో వదిలేసి వాళ్ళకి గింజలు వేస్తూ వాటిని చూస్తూ ఉంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటే వాటిలోంచి ఒక పావురం ఆకాశంలోకి వెళ్ళి మరో 10 పావురాలను వెంట పెట్టుకొస్తుంది. అలాగే డబ్బు అనేది మనం చారిటీ కార్యక్రమాలకి ఖర్చు పెడితే అది తప్పకుండా 10 ఇంతలు అవుతుందని మా నమ్మకం అని చెప్పాం. అయితే అని నవ్విన వాళ్ళు ఉన్నారు. ఏమిటండి అలా నవ్వుతారంటే, ఈ నీతి వాక్యాలు చెప్పడానికి బాగుంటాయండి, దీనివల్ల లాభం ఏమిటి, అంతేకాకుండా మీరు ఇంతమందికి సేవ చేస్తున్నారు, వాళ్ళు ఎవరన్నా మీకు వచ్చి హెల్ప్ చేశారు ఎప్పుడన్నా అని అడిగారు. అప్పుడు మేము చెప్పిన సమాధానం ఏంటంటే, మేము రిటర్న్స్ ఆశించకుండా ఇది చేస్తున్నాం మా తృప్తి కోసం. ఎలాగంటే మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తాం. అయితే మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆ డ్రా చేసినప్పుడు ఆ రూపాయలే మనకి రావు, ఆ నెంబర్లే మనకి రావు. అలాగే మనం ఎవరికైనా సాయం చేసినప్పుడు మళ్ళీ మనకి సాయం అవసరమైనప్పుడు ఎవరో ముఖ్యమంది తెలియని వాళ్ళు వచ్చి మనకి సాయం చేస్తారు. అక్కడ రూపాయలు మారుతాయి, ఇక్కడ రూపాయలు మారుతాయి. అక్కడ నెంబర్లు మారుతారు, ఇక్కడ నెంబర్లు మారుతాయి అని చెప్పాం. అది మేము నమ్మిన సిద్ధాంతం. అది జీవితాంతం అది నమ్ముతూనే ఉంటాం, ఫాలో అవుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. అలాగే ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేయటం మాకు అలవాటు. అయితే మీరు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు, వాటి పేపర్లో పతాక శీర్షికలతో వస్తుంటాయి. మీరు ప్రతి నెల ఓల్డేజ్ హోమ్కి, ఆర్ఫనేజ్కి, మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు, అది పేపర్లో రావేంటండి అని అన్నారు. అది ప్రచారం కోసం కాదు చేసేది, ఆత్మతృప్తి కోసం చేస్తున్నాం. ఈ ప్రచారం అనేది బటర్ఫ్లై లాంటిది. బటర్ఫ్లైని పట్టుకుందామని మనం వెళుతూ ఉంటే అది ఎలాగ తీసుకుని వెళ్ళిపోయి ముళ్ళ కంచెలోకి తీసుకెళ్ళిపోతుంది, కాళ్ళు చీరిగిపోయి రక్తాలు వస్తాయి, కానీ అది దొరకదు. అయితే మనం చేసే మంచి పని మంచి మనసుతో చేస్తే ఆ మంచితనం అనే పరిమళానికి ప్రచారం అనే బటర్ఫ్లై వచ్చి మన భుజం మీద వాళ్తుంది, దాని వెనక మనం పడక్కలేదు అనే సిద్ధాంతాన్ని మేము చెప్పాం. డియర్ ఫ్రెండ్స్, చాలా సంతోషం. నేను నా జీవితం నాకు నేర్పిన పాఠాలు, జీవితం నాకు ఇచ్చిన సందేశాలు, అవన్నీ అనుభవించిన విషయాల్ని నేను క్లుప్తంగా మీకు ఇంపాక్ట్ రూపంలో చెప్పాలనుకుంటున్నాను.